హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఏపీఆర్ సెట్ 2024కి సంబంధించిన 6th క్లాస్ చివరిదైన ఎన్విరాన్మెంట్ సైన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పరిసరాల విజ్ఞానం దాంట్లో మనకి ఈ క్వశ్చన్స్ మన దేశంలో తీర ప్రాంతంతో సంబంధం లేని రాష్ట్రాలను అడిగారు. చూడండి, మన దేశం తీర ప్రాంతం. చూడండి, మన తీర ప్రాంతం అంటే సముద్రం లేనట్లు ఉన్నది. చూడండి, మనకి కర్ణాటక ఉంటుంది, తమిళనాడు కూడా ఉంది, తర్వాత కేరళ కూడా సముద్రం పక్కన ఉంది. కానీ ఒక తెలంగాణ మాత్రమే సముద్రం మార్గం లేదు, సముద్రం లేదు. ఇది మధ్యలో ఉంది, ఆంధ్రప్రదేశ్ పైన మధ్యలో ఉంది. ఆన్సర్ మనకి 2. తర్వాత గ్రామ సర్పంచ్ వీరిచే ఎన్నుకోబడతారు అని అడిగారండి. చూడండి, మనకి గ్రామాల్లో అయితే గ్రామ సర్పంచ్ ఉంటారు. ఇది ఎవరిచే ఎన్నుకుంటారంటే మనకి చూడండి, గ్రామంలోని ఓటర్లు ఎవరైతే గ్రామంలో ఓటర్లు ఉంటారో వాళ్ళ చేత వీళ్ళు ఎన్నుకుంటారు. తర్వాత ప్రశ్న చూడండి, భారతదేశానికి వర్తకం కోసం ముందుకు వచ్చిన ఐరోపాలు ఎవరు? చూడండి, మనకి మన దేశానికి యూరోపియన్లు వాళ్ళు వచ్చారు కదా, ఎవరు వచ్చిన అడిగారు. ఐరోపా వాళ్ళు మనకి ముందుగా ఇక్కడ అడిగింది. మన దేశానికి ముందుకు వచ్చిన వాళ్ళు మనకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. మనకి ఆన్సర్ పోర్చుగీస్ అండి. తర్వాత ప్రశ్న మనకు ప్రకాశం జిల్లాలోని ప్రధాన పంట దేనిగా చెప్పుకోవచ్చు అని అడిగారండి. చూడండి, ప్రకాశం జిల్లాను ప్రధాన పంటగా అంటే మనకి చూడండి, ప్రధాన పంట మనకి చాలా ఉన్నాయి, కానీ ఓన్లీ మనకి ప్రకాశం జిల్లాలోని ప్రధాన పంట మనకి గోధుమ అండి. ప్రధాన పంట మనకి గోధుమ అండి. తర్వాత చూడండి, గ్లోబల్ వార్మింగ్ అనేది దేనిని సూచిస్తుంది అని అడిగారండి. గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఎప్పుడు కూడా వేడి అనేది పెరిగిపోతుంది. పెరిగిపోతున్న వేడి. చూడండి, మనకి ఇక్కడ 4 సమాధానాలు ఉన్నాయి. సమాధానంలో మనకి ఇందులో సరైన సమాధానం అనేది పెరిగిపోతున్న వేడి, గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి వేడి అనేది పెరిగిపోద్ది. తర్వాత చూడండి, గుజరాత్ రాష్ట్ర రాజధాని అడిగారండి. చూడండి, మనకి చాలా ఉన్నాయి ఇక్కడ. గాంధీనగర్, భోపాల్, హైదరాబాద్, కోల్కతా అని ఉన్నారండి మనకి. అయితే మనకి గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏదంటే మనకి గాంధీనగర్ అండి. దీనికి సరైన సమాధానం గాంధీనగరు. తర్వాత ప్రశ్న, నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాలను ఉత్తమమైన నీటి పారుదల పద్ధతి అని అడిగారండి. చూడండి, ఉత్తమమైన నీటి పారుదల పద్ధతి అని అడిగారు. ఇందులో చూడండి 4 ఉన్నాయి. క్షేత్ర నీటిపారుదల, చాల నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం అని ఉంది. మనకి ఇక్కడ సమాధానం అనేది మనకి బిందు సేద్యం అండి. ఇది మనకి ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి. తర్వాత చూడండి, నేల సారాన్ని తగ్గించు పద్ధతి ఏదైనా అడిగారు. నేల సారాన్ని తగ్గించు పద్ధతి అని అడిగారండి. మనకి నేల సారం అంటే మనకి దాంట్లో మనం ఏదైనా మొక్క వేసినప్పుడు అది బాగా పండేటట్లు చేసేదాన్ని నేల సారం అంటారు. ఇందులో మనకి రసాయన ఎరువు, ఆవు పేడ, సహజ ఎరువు, మొక్కల అవశేషాలు ఉన్నాయి. మనకి చూడండి, ఇవన్నీ మనకి మొక్క బాగా పెరగడానికి తోడ్పడతాయి, కానీ ఈ రసాయన ఎరువులు మాత్రమే మనకి ఈ నేల సారాన్ని తగ్గిస్తాయి. దీనికి సమాధానం మనకి 1. తర్వాత కప్ప తన జీవిత చక్రంలో దశ చిన్న చేప పోలి ఉంటుంది. ఏ దశ పోలి ఉంటుందని అడిగారండి. చూడండి, మనకి దీనికి సమాధానం మనకి చిరుకప్ప, లార్వా, పౌడదశ, గుడ్లు అని అడిగారు. దీనికి సమాధానం మనకు చిరుకప్ప అండి. సమాధానం చిరుకప్ప. తర్వాత సేంద్రియ వ్యవసాయంలో వాడని పదార్థం ఏదని అడిగారు. చూడండి, మనకి సేంద్రియ వ్యవసాయంలో వాడని పదార్థం ఏని అడిగారండి మనకి. దానికి మనకి సమాధానం క్రిమి సంహారక మందు అండి సమాధానము. మనకి ఇక్కడ చూడండి, వరి కంపోస్ట్, నూనె చెక్కలు, జంతువుల వ్యర్థాలు ఇవన్నీ కాదండి, ఓన్లీ క్రిమి సంహార మందులు మాత్రమే. చూడండి, తర్వాత ప్రశ్న, ఒక వరి ఉత్పత్తి చేయడానికి మనకి ఎన్ని లీటర్ల నీరు అని అవసరం అని అడిగారు. మనకి యాక్చువల్గా వరి ఉత్పత్తి చేయడానికి 2500 లీటర్ల వరి కావాలి. ఇక్కడ సమాధానం చూడండి, మనకి 2005 మధ్యలో ఏంటి ఉంది మనకి ఇక్కడ. మొదటి కాదు, 2 కాదు. చూడండి, 2000 నుండి 3000 వరకు. ఇక్కడ 2000 నుండి 3000 అంటే 2500 కదా. దానికి అంటే మనకి ఒక వరి ఉత్పత్తి చేయడానికి లీటర్లు 2000 నుండి 3000 వరకు అవసరం అన్నమాట. తర్వాత కాలిన గాయాలు
గాయానికి చేయు ప్రథమ చికిత్సని గుర్తించండి అని అడిగారండి. చూడండి, కాలిన గాయాలకి ప్రథమ చికిత్స అని అడిగారు ఇక్కడ. చూడండి, మనకి కాలిన గాయాలకి మనం ఏం చేస్తాం, తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత దూదితో గాయంపై టింక్చర్ ఐడిన్ రాయాలి, గాయంపై లేపనం పూయాలి, గాయంపై ప్లాస్టర్ వేయాలి. ఇలా అడిగారండి. మనకి దానికి సరైన సమాధానం గాయంపై లేపనం పోయాలండి. ఏదైతే మనము కాలిపోయి ఉంటుందో దానికి మనము ప్లాస్టర్ కానీ దూది కానీ ఇవన్నీ వేయకుండా దాని మీద మనం లేపనం అంటే ఈ ఆయింట్మెంట్ అనేది అప్లై చేయాలి. ఆయింట్మెంట్ అనేది మనకి అప్లై చేయాలి. దీనికి సరైన సమాధానం 3 అండి. తర్వాత చూడండి, మనకి సింబల్ ఇచ్చి ట్రాఫిక్ చిహ్నం దేనిని సూచిస్తుంది అడిగారు. ముందు ప్రవేశ మార్గం లేదు, ముందు 4 రోడ్లు కూడాలి చౌరాస్తూ ఉంది, ముందు పాదచారులు దాటే మార్గం ఉంది, ముందు యు మలుపు ఉంది అని అడిగారు. దీనికి సరైన సమాధానం ముందు ఆప్షన్ 2 అండి. ముందు 4 రోడ్ల కూడలి చౌరాస్తా ఉందండి అనే సమాధానం అండి. తర్వాత ప్రశ్న చూడండి, మనకి సరైన వాక్యాన్ని గుర్తించని అడిగారు. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. చూడండి, భూపరిమాణం వలన పగలు రాత్రి ఏర్పడుతుంది, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి భూపరిమాణం అంటారు. కాదండి. తర్వాత భూపరిమాణం సుమారు 365 రోజులు పడుతుంది, భూమి తన చుట్టూ తను తిరగడానికి సుమారు 24 పడుతుంది. చూడండి, మనకి ఈ 2 కూడా సరైనది, కానీ భూపరిమాణం వలన మనకి పగలు రాత్రి మాత్రమే ఏర్పడుతుందండి. దీనికి సమాధానము 1. తర్వాత భూమికి ఊపిరితిత్తు వంటివి అని అడిగారండి. ఇక్కడ వీటిని అంటారు. చూడండి, భూమికి ఊపిరితిత్తు వంటివి అని అడిగారు. నదుల, హిమాలయాల, అడవుల, ఎడారులను అడిగారు. చూడండి, మనకి భూమికి ఊపిరితిత్తులు లాంటివన్నీ మనకి అడవులండి. అడవుల వల్ల మనకి భూమికి ఇది వస్తుందండి, సారాంశం పెరుగుతుంది. తర్వాత ఏ మొక్క నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు? చూడండి, మనకి ఏ మొక్క నుండి మనకి లెనిన్ దుస్తులు తయారు చేస్తారని అడిగారు. పత్తి, జనపనార, అవిసె, కిత్తనార అని అడిగారండి. మనకి అయితే మనకి లెనిన్ దుస్తులు అనేది మనకి అవిసె మొక్క నుండి తయారు చేస్తారండి. తర్వాత మన చిన్న ప్రేగు పొడవు ఎంత అని అడిగారండి. 4 మీటర్లు, 9 మీటర్లు, 2 మీటర్లు, 6 మీటర్లు సమాధానం ఉంది. దీనికి సరైన సమాధానం మన చిన్న పేగు అనేది మనకి 6 మీటర్లు అండి. తర్వాత మన భూమిని రక్షించుకునే కృత్యంను గుర్తించండి అని అడిగారండి. మనకి మన భూమిని రక్షించుకునే కృత్యం అడిగారు. చూడండి, పారిశ్రామిక వ్యర్థాలు నీటి సరస్సులో వదులుట, చెట్లు నరుకుట, ప్లాస్టిక్ కవర్స్ను వాడకం నిషేధించుట, వ్యర్థ ఇంధనాలను మండించుట. చూడండి, మనం భూమిని ఎలా రక్షించుకోవాలంటే చూడండి, మనకి సరైన సమాధానం ప్లాస్టిక్ కవర్స్ వాడకం నిషేధించాలండి. చెట్లు నరకడం వలన మనకి నీరు అనేది రావు. చూడండి, పారిశ్రామిక వ్యర్థాలు నీటి సరస్సులు అంటే సరస్సులు అనేది కలుషితం అవుతాయి. వ్యర్థాల ఇంధనాలు మండించుట, దానివల్ల వాయు ప్రాబ్లం వస్తుంది. కానీ ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ వాడకం నిషేధించుట, దీనివల్ల మనము భూమిని అనేది రక్షించవచ్చు అన్నమాట మనం. తర్వాత చూడండి, ప్రజలు వలస వెళ్ళడానికి కారణం కానిది ఏదైనా అడిగారండి. చూడండి, కారణం మనం కరువు వల్ల వెళ్ళొచ్చు, తర్వాత బదిలీ వల్ల వెళ్ళొచ్చు, తర్వాత ప్రకృతి వైపరీత్యం వల్ల వెళ్ళవచ్చు. కానీ క్షేత్ర పర్యటన అంటే మనకి క్షేత్ర పర్యటన ఒక లొకేషన్ని చూడడానికి వెళ్ళుట అనమాట. అంటే మనకి కారణం కానిది అయితే మనకి క్షేత్ర పర్యటన. సమాధానం 4వది. మన రక్తంలోని మలినాలను వడగట్టి మూత్రం రూపంలో బయటికి పంపే అవయవం ఏదైనా అడిగారండి. చూడండి, జీర్ణాశయం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె అండి. చూడండి, మనం రక్తంలోని మలినాలను గట్టగట్టి మూత్రం రూపంలో బయటికి పంపేది కిడ్నీలు అండి. మనకి సమాధానం మనకి కిడ్నీలు. తర్వాత హృదయ స్పందనను వినడానికి ఉపయోగించే పరికరం ఏదైనా అడిగారు. హృదయ స్పందనానికి చూడండి, మనకి సూక్ష్మదర్శిని, టెలిస్కోపు, ఉష్ణమాపకం, స్టెథోస్కోప్. చూడండి, మనకి డాక్టర్ వాళ్ళ దగ్గర మనకి స్టెథోస్కోప్ ఉంటుంది. దానికి సమాధానము 3 అండి. తర్వాత ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందినది. చూడండి, ఇందులో హిల్స్, అరకు, బాపట్ల, లంబాసింగ్ అండి. మనకి ఆంధ్ర కాశ్మీర్ అనేది మనకి లంబాసింగ్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా -0 నుంచి -2 వరకు ఉష్ణోగ్రత అనేది నమోదు చేస్తుంది. చాలా చలిగా ఉంటుంది, అందుకు దానికి ఆంధ్ర కాశ్మీర్ అనే పేరు ఉంది. చూడండి, భూమికి గల మొత్తం సహజ ఉపగ్రహాలు, ఒకటే అండి. భూమి ఒక సహజ ఉపగ్రహాలు 1.
దీనికి సమాధానం 1. ఎందుకంటే ఈ మనకి చంద్రుడు మాత్రమే. భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏదంటే చంద్రుడు. సమాధానం మనకి 1 అండి. తర్వాత చూడండి, మనకి ఇందులో ఆంధ్రప్రదేశ్ 74 ప్రజలు, ప్రధాన వృత్తి వ్యవసాయము. తర్వాత వరి గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో కలదు. ఇలా అడిగారండి మనకి. చూడండి, మనకి భారతదేశంలోని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది 74 కాదండి, 62% ప్రజలు వాళ్ళ యొక్క వృత్తి అనేది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. చూడండి, వరి గోధుమ అనేది భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. ఇది సరైన సమాధానం, ఇది కాదు. ఇక్కడ చూడండి, ఆప్షన్లు 1, 2, 3, 4 ఇచ్చారు. దీనిలో మనకి సరైన సమాధానం ఏ సరికాదు, బి సరైనది. దీనికి మనకి ఆన్సరు 2 అండి. తర్వాత చూడండి, నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ పేరు అని అడిగారండి. నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ అండి. కుడి కాలువ అయితే మనకి జవహర్ లాల్. చూడండి, ఎడమ కాలువ మనకి లాల్ బహదూర్ కాలువ అండి. దీనికి సమాధానం అనేది 3. చూడండి, మనకి స్వాతంత్ర పోరాటంలో భాగంగా జరిగిన ఉద్యమాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అని అడిగారు. మనకి చూడండి, చాలా ఆప్షన్లు ఉన్నాయి, సేమ్ ఆప్షన్లు. కానీ మనకి చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం, లాస్ట్ మనకి క్విట్ ఇండియా అనేది జరిగిందనమాట మనకి. అంటే మనకి దీనికి సరైన సమాధానం మనకి 1 అండి. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా. తర్వాత ప్రశ్న మనకి చూడండి, వరి కోసిన తర్వాత వెంటనే చేపట్టే ప్రక్రియ. చూడండి, మనం పంట పండిన తర్వాత వరి కోస్తాం కదా. వరి కోసిన తర్వాత మనం ఏం చేస్తాం, నిల్వ చేస్తారా, మర పట్టించడం చేస్తామా, చూడండి తూర్పు పట్టడం చేస్తామా, లేకపోతే నూర్చడం చేస్తామా. పట్టగా మనకి చూడు, వరి కోసిన వెంటనే మనకి నూర్చడం చేస్తామండి, నిల్వగట్ట చేయము. చూడండి, తర్వాత భిన్నమైన దానిని గుర్తించండి అడిగారు. మనకి చూడండి, భీమా, ప్రాణహిత, కోయన, తుంగభద్ర. మన ఇక్కడ దీంట్లో మనకి భిన్నది 1 అండి. సమాధానం మనకి ప్రాణహిత అండి. అంటే ఆప్షన్ మనకి 2 అనేది సరైన సమాధానం అండి. తర్వాత చూడండి, మనుషులు బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయాలని ఏమని పిలుస్తారండి. చూడండి, కనీస సదుపాయాలు మనకి పేదరికం అంటే ఏం లేనట్టు ఉన్నది. దానికి సౌకర్యాలు అంటే అన్నీ ఉన్నట్లు. విలాసాలు అంటే మనకి కార్లు, ఏసీలు అవన్నీ అనమాట. అవసరాలు మనం చూడండి, బ్రతకడానికి మనకి కనీస అవసరాలు కావాలంటారు. దీనికి సరైన సమాధానము అవసరాలండి. మనం చివరి ప్రశ్న చూద్దాం. విక్రమ్ అనే పేరు గల ల్యాండర్ ఈ కృత్రిమ ఉపగ్రహంకి సంబంధించింది అడిగారండి. చూడండి, విక్రమ్లోని మనకి ల్యాండర్ అనేది చంద్రయాన్ 2 అండి. ఎందుకంటే మనకి ఈ చంద్రయాన్ 2లోనే విక్రమ్ అనే ల్యాండర్ ఉంటుంది. సరైన సమాధానం మనకి చంద్రయాన్ 2 అండి.